సినిమాల్లో హీరో ఎంట్రీ ఇస్తే థియేటర్లో విజిల్స్ పడతాయి. కానీ అదే హీరో రియల్ లైఫ్లో ముఖ్యమంత్రిగా ఎంట్రీ ఇస్తే ఏకంగా ఒక రాష్ట్ర రాజకీయ చరిత్రే మారిపోతుంది. 7 దశాబ్దాలుగా ఎవరికీ సాధ్యం కాని రీతిలో ద్రావిడ పార్టీల కోటను బద్దలు కొట్టి 2026 మే 10వ తేదీన తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు దళపతి విజయ్. సినిమా ఇండస్ట్రీలో వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే టాప్ స్టార్ పొజిషన్ని వదిలేసి తమిళిగ వెట్రి కజగం అనే పార్టీ పెట్టి మొదటి ప్రయత్నంలోనే అధికారంలోకి రావడం అనేది సినిమా స్క్రిప్ట్ కన్నా పవర్ఫుల్ గా జరిగింది. విజయ్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని అప్పుడే 50 రోజులవుతోంది. మరి ఈ 50 రోజుల్లో ఆయన పాలన ఎలా ఉంది? కేవలం సినిమాల్లో డైలాగులు చెప్పడమేనా? రియల్ లైఫ్లో పబ్లిక్కి డెలివరీ కూడా చేస్తున్నాడా? అసలు 50 ఏళ్ల చరిత్రను తిరగరాసిన ఈ ఎన్నికల బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఈ 50 రోజుల్లో విజయ్ తీసుకున్న సంచలన నిర్ణయాలేంటి? అతను ఎదుర్కొన్న సవాళ్లేంటి అనేది ఇప్పుడు డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముందుగా అసలు విజయ్ ఏ రేంజ్లో గెలిచాడో చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. దాదాపు 59 ఏళ్లుగా తమిళనాడు అంటే డిఎంకే లేదా అన్నా డిఎంకే ఈ రెండు పార్టీలే పవర్లో ఉంటూ వస్తున్నాయి. కానీ 2026 ఏప్రిల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ఆ రెండు ద్రావిడ పార్టీల సిండికేట్కు ఎండ్ కార్డ్ వేశాడు. మొత్తం 234 సీట్లలో టీవీకే పార్టీ ఏకంగా 108 సీట్లలో గెలిచి 35% ఓట్ షేర్తో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. ఇందులో మరో పెద్ద సెన్సేషన్ ఏంటంటే అప్పటి ముఖ్యమంత్రి డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తను వరుసగా 3 సార్లు గెలిచిన కొలత్తూరు నియోజకవర్గంలోనే ఓడిపోవడం. అలాగే ఎడప్పాడి పళనిస్వామి ఆధ్వర్యంలోని అన్నా డిఎంకే కేవలం 47 సీట్లకే పరిమితమై 3వ స్థానానికి పడిపోయింది. ఇక విజయ్ మాత్రం తాను పోటీ చేసిన పెరంబూర్, తిరుచి ఈస్ట్ 2 చోట్ల భారీ మెజారిటీతో గెలిచాడు. అయితే తమిళనాడులో ప్రభుత్వం ఫామ్ చేయాలంటే 118 సీట్లు కావాలి. టీవీకేకొచ్చింది 108 సీట్లే. సరిగ్గా ఇక్కడే విజయ్ తన పొలిటికల్ చాణక్యాన్ని చూపించాడు. ఏళ్ల తరబడి డిఎంకేతో ఉన్న కాంగ్రెస్ పార్టీ విజయ్ వేవ్ చూసి డిఎంకేతో బ్రేకప్ చేసుకుని టీవీకేకి సపోర్ట్ ఇచ్చింది. దానికి తోడు వీసీకే, లెఫ్ట్ పార్టీలు, ముస్లిం లీగ్ కూడా విజయ్కి మద్దతివ్వడంతో కూటమి బలం 121కి చేరింది. మే 10వ తేదీన చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రాహుల్ గాంధీ లాంటి జాతీయ నాయకుల సమక్షంలో గవర్నర్ ఆర్లేకర్ చేతుల మీదుగా విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం స్వయంగా విజయ్కి ట్విట్టర్లో శుభాకాంక్షలు చెప్పారు. దశాబ్దాల తర్వాత తమిళనాడులో ఒక బహుముఖ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడ్డం ఇదే తొలిసారి. విజయ్ సీఎం అయ్యాక ముందుగా మార్చింది సిస్టమ్ని కాదు, తనని తాను. తమిళనాడు రాజకీయాలు అనగానే అందరికీ ఒకటే ఇమేజ్ ఉంటుంది. తెల్లటి పంచకట్టు, తెల్లటి చొక్కా, పక్కన 10 మంది అనుచరులు. కాని విజయ్ ఆ పాత కల్చర్ని పూర్తిగా బ్రేక్ చేశాడు. ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీకి కార్పొరేట్ సీఈఓలాగా షార్ప్గా ఉన్న బ్లాక్ సూట్, వైట్ షర్ట్ వేసుకుని సెక్రటేరియట్కు వెళ్తున్నాడు. టైమింగ్స్ విషయంలో కూడా పక్కాగా ఉంటున్నాడు. ఉదయం కరెక్ట్ టైంకి ఆఫీస్కి వెళ్లడం, సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు 7 గంటల పాటు ఖచ్చితంగా సీట్లోనే కూర్చొని ఫైల్స్ క్లియర్ చేయడం అనేది అక్కడి ఆఫీసర్లకు చాలా కొత్తగా అనిపిస్తోంది. అంతేకాదు, సీఎం అనగానే చుట్టూ 10ల సంఖ్యలో వంటవాళ్లు, భారీ హడావుడి ఉంటుంది. కానీ విజయ్ రోజు తన ఇంటి దగ్గర నుంచి తన లంచ్ బాక్స్ తనే స్వయంగా తెచ్చుకుని క్యాబిన్లో సైలెంట్గా భోజనం చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒక ముఖ్యమంత్రి తన వర్క్ విషయంలో, అటెండెన్స్ విషయంలో పర్ఫెక్ట్గా ఉండేసరికి ఆటోమేటిక్గా సెక్రటేరియట్లోని సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు టైంకి రావడం స్టార్ట్ చేశారు. పాలన అనేది పైనుంచి కరెక్ట్గా ఉంటే కింద సిస్టమ్ దానంతట అదే భయంతో సెట్ అవుతుంది అని తన వర్కింగ్ స్టైల్తో విజయ్ ప్రూవ్ చేస్తున్నాడు. కులం, మతం అనే భేదాలు లేకుండా యువత, మహిళలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మొదటి రోజు నుంచే నిలబెట్టుకునే పనిలో పడ్డాడు. పాలసీల పరంగా చూసుకుంటే ఈ 50 రోజుల్లో విజయ్ తీసుకున్న ఒక డేరింగ్ డెసిషన్ టాస్మాక్ షాపుల మూసివేత. మన దగ్గర వైన్ షాపులు ఎలాగో తమిళనాడులో టాస్మాక్ అలాగా. ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టేది అదే. కానీ ఎలక్షన్ మేనిఫెస్టోలో మహిళలకిచ్చిన మాట నిలబెట్టుకుంటూ స్కూల్స్, కాలేజీలు, గుడులు, బస్టాండ్లకు 500 మీటర్ల లోపు ఉన్న ఏకంగా 717 ప్రభుత్వ మద్యం దుకాణాలను వెంటనే మూసివేయాలని ఆర్డర్ వేశాడు. అందులో 276 షాపులు గుడుల దగ్గర, 186 స్కూళ్ల దగ్గర, 255 బస్టాండ్ల దగ్గర ఉన్నవి కావడం విశేషం. ఇంత పెద్ద నిర్ణయాన్ని కేవలం 15 రోజుల్లో పక్కాగా అమలు చేసి చూపించాడు. ఆదాయం తగ్గినా పర్వాలేదు,
మహిళల భద్రత, యూత్ ఫ్యూచర్ ముఖ్యమని చెప్పాడు. అలాగే మహిళల కోసం కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక స్పెషల్ డెడికేటెడ్ యూనిట్ను ఏర్పాటు చేసి గ్రౌండ్ లెవెల్లో యాక్షన్ స్టార్ట్ చేశాడు. దీనికి తోడు రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనేది డిజైన్ చేస్తూ వెట్రి తమిళిగం విజన్ డాక్యుమెంట్ పేరుతో ఏకంగా 436 అంశాలతో కూడిన ఒక అడ్మినిస్ట్రేటివ్ బ్లూ ప్రింట్ను విజయ్ క్యాబినెట్ సిద్ధం చేసింది. తన మంత్రుల బృందంలో టీవీకే జనరల్ సెక్రటరీ ఎన్ ఆనంద్తో పాటు కాంగ్రెస్, వీసీకే, ముస్లిం లీగ్లకు కూడా పదవులిచ్చి ఒక పర్ఫెక్ట్ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తైతే అవినీతి మీద విజయ్ తీసుకున్న యాక్షన్ ఇంకో ఎత్తు. పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్టుల్లో లంచం అనే మాటే వినిపించకూడదని జీరో టాలరెన్స్ పాలసీని తీసుకొచ్చాడు. గత ద్రావిడ ప్రభుత్వాల హయాంలో ఏ కాంట్రాక్టు కావాలన్నా, రోడ్లు వెయ్యాలన్నా మంత్రులకు, ఆఫీసర్లకు 15% కమిషన్ ఇచ్చుకోవాల్సి వచ్చేదని పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. కానీ విజయ్ నేరుగా కాంట్రాక్టర్ల అసోసియేషన్తో మీటింగ్ పెట్టి మీరు ఎవరికీ ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు, క్వాలిటీ వర్క్ చేయండి చాలు, బిల్లులు ఆటోమేటిక్గా పాస్ అవుతాయి అని స్ట్రిక్ట్గా ఆర్డర్ వేశాడు. ఈ విషయాన్ని కాంట్రాక్టర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ స్వయంగా మీడియా ముందు బయటపెట్టి కొత్త ప్రభుత్వ తీరును మెచ్చుకోవడం ఒక పెద్ద పాజిటివ్ సైన్. సెక్రటేరియట్లో ఫైళ్లు పెండింగ్లో ఉండకుండా, లంచాలు అడగకుండా సింగిల్ విండో సిస్టమ్ను తీసుకురావడం కూడా విజయ్ మార్క్ పాలిటిక్స్ అని చెప్పొచ్చు. అలాగే రాజకీయాల్లో పగలు, ప్రతీకారాలు పక్కన పెట్టి గతంలో జయలలిత స్టార్ట్ చేసి సూపర్ హిట్ అయిన అమ్మా క్యాంటీన్ల వ్యవస్థను విజయ్ మళ్లీ ట్రాక్ మీదకు తెచ్చాడు. పేద ప్రజలకు, కూలీలకు అతి తక్కువ ధరకే క్వాలిటీ ఫుడ్ అందించే 620 అమ్మా క్యాంటీన్లను వెంటనే ఆధునీకరించాలని, వాటికి ఎలాంటి బడ్జెట్ ఆపొద్దని ఫండ్స్ రిలీజ్ చేశాడు. ఇది అట్టడుగు వర్గాల ప్రజల్లో, ముఖ్యంగా మురికివాడల్లో ఉన్న వాళ్లలో విజయ్ మీద నమ్మకాన్ని మరింత పెంచింది. ఎందుకంటే జయలలిత తర్వాత డీఎంకే వాళ్లు ఆ క్యాంటీన్లను పెద్దగా పట్టించుకోలేదు. కానీ విజయ్ ఆ పార్టీ, ఈ పార్టీ అని చూడకుండా పేదల కడుపు నింపే స్కీమ్ని ముందుకు తీసుకువెళ్లాడు. అయితే ఈ 50 రోజుల పాలన అంతా సాఫీగా పూలపాన్పులా ఏమీ సాగిపోలేదు. కొన్ని గట్టి ఎదురుదెబ్బలు కూడా తగిలాయి. కొత్త ప్రభుత్వం అవడం, గెలిచిన వాళ్లలో ఏకంగా 93 మంది టీవీకే ఎమ్మెల్యేలు ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగుపెట్టిన కొత్తవాళ్లు కావడంతో పరిపాలనలో కొంత అనుభవలేమి కొట్టొచ్చినట్టు కనిపించింది. ప్రభుత్వం ఫామ్ అయిన మొదటి వారంలోనే అవగాహన లోపం వల్ల రిలీజ్ చేసిన 2-3 ప్రభుత్వ ఆర్డర్స్, టెండర్లను వెంటనే క్యాన్సిల్ చేసి వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఇది ప్రతిపక్షాలకు ఒక మంచి ఆయుధంలా దొరికింది. దీనికి తోడు జూన్ 1వ తేదీన తిరుచ్చిలో ఏర్పాటు చేసిన ధన్యవాదాల సభ విజయ్కు ముఖ్యమంత్రి అయ్యాక జరిగిన మొదటి పబ్లిక్ మీటింగ్. ఆ మీటింగ్లో పాలన గురించి, కొత్త స్కీమ్స్ గురించి, భవిష్యత్ ప్లాన్స్ గురించి మాట్లాడాల్సింది పోయి డీఎంకే, అన్నా డీఎంకే పార్టీల మీద ఎలక్షన్ టైంలో లాగా ఘాటు విమర్శలు చేస్తూ పాలిటిక్స్ ఎక్కువగా మాట్లాడాడు అన్న విమర్శలొచ్చాయి. ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఇంకా పగలు, ప్రతీకారాలు, డైలాగులు ఏంటి, సెక్రటేరియట్లో చేయాల్సిన పనుల మీద ఫోకస్ పెట్టొచ్చు కదా అని అపోజిషన్ పార్టీలు గట్టిగా టార్గెట్ చేశాయి. కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలతో అలయన్స్ పెట్టుకోవడం వల్ల భవిష్యత్తులో వాళ్ల ప్రెజర్ను ఈ కొత్త ముఖ్యమంత్రి ఎంతవరకు హ్యాండిల్ చేయగలడు అన్న అనుమానాలు కూడా కొందరు సీనియర్ జర్నలిస్టులు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా 7 దశాబ్దాల రాజకీయ చరిత్రను ఒకే ఒక్క దెబ్బతో మార్చేసి ఎంతో మంది హేమీలను మట్టి కరిపించి కుర్చీలో కూర్చున్న దళపతి విజయ్ ఇప్పుడు రియల్ లైఫ్లో ముఖ్యమంత్రిగా తన మొదటి చాప్టర్ను చాలా సీరియస్గా, సిన్సియర్గా మొదలుపెట్టాడు. ముఖ్యమంత్రి అనేది ఒక పదవి కాదు, అది కోట్లాది మంది బాధ్యత అని అతను చేస్తున్న పనులు ప్రూవ్ చేస్తున్నాయి. సినిమాల్లో ఎప్పుడూ విలన్ల మీద తనదైన స్టైల్లో విజయం సాధించిన విజయ్ ఇప్పుడు పేదరికం, అవినీతి లాంటి రియల్ లైఫ్ విలన్ల మీద యుద్ధం స్టార్ట్ చేశాడు. ఎంతో అనుభవం ఉన్న నాయకులు కూడా తడబడే ఈ రాజకీయ చదరంగంలో విజయ్ తీసుకుంటున్న కార్పొరేట్ స్టైల్ నిర్ణయాలు, సంస్కరణల దిశగా అతను వేస్తున్న పక్కా అడుగులు చూస్తుంటే రాబోయే రోజుల్లో తమిళనాడులో ఒక విప్లవాత్మకమైన మార్పు ఖాయంగా కనిపిస్తోంది. మరి ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ ఫస్ట్ 50 డేస్ రూలింగ్ మీకెలా అనిపించింది? అతని డేరింగ్ డెసిషన్స్ మీద, అతను ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో పంచుకోండి.